యూట్యూబ్ అయితే కొత్తగా ఒక ఫ్యూచర్ అయితే రిలీజ్ చేసింది. మనం ఈ ఫ్యూచర్ని యూజ్ చేసుకుని మన వీడియోస్కి వ్యూస్ అండ్ వాచ్ టైం అనేది పెంచుకోవచ్చు. ఆ ఫ్యూచర్ ఏంటి, ఆ ఫ్యూచర్ని ఎట్లా యూజ్ చేయాలి, ఎట్లా వాచ్ టైం అండ్ వ్యూస్ అనేది ఎట్లా ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో అనేది చూడండి. ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ వీడియో అన్నది మిగతా కొందరికైతే పోయి రీచ్ అవుతుంది. సో వాళ్ళు కానీ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోగలరు. ఆ ఫ్యూచర్ని యూజ్ చేయాలంటే మనం మన ఫోన్లో వైటీ స్టూడియో యాప్ అనేది ఓపెన్ చేయాలి. మీకు ఇంటర్ఫేస్ అయితే ఇట్లా కనబడుతుంది. సో ఇక్కడ కింద మీకు ఆప్షన్స్ అయితే డాష్ బోర్డ్, కంటెంట్, అనాలిటిక్స్, కమ్యూనిటీ. కంటెంట్ మీద అయితే పెక్కండి. ఇక్కడ కంటెంట్ మీద పెక్కేసినాక ఇక్కడ వీడియోస్ సెక్షన్లో వ్యూ ఆల్ అనే ఆప్షన్ మీద పెక్కేయండి. ఇక్కడ మీకు వీడియోస్ అనేవి కనబడతాయి, మీ ఛానల్లో పోస్ట్ చేసిన వీడియోస్. సో ఏదో ఒక వీడియోనైతే సెలెక్ట్ చేసుకోండి. మీ వీడియో సెలెక్ట్ చేసుకుంటే ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ టాప్ రైట్ పెన్సిల్ ఐకాన్ని పెక్కండి. పెన్సిల్ ఐకాన్ మీద పెక్కేసినాక ఇక్కడ షో మోడ్ ఆప్షన్ మీద పెక్కండి. షో మోడ్ ఆప్షన్ మీద పెక్కేసి కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు కమ్యూనిటీ అనే ఆప్షన్ కనపడుతుంది. ఆ కమ్యూనిటీ అనే ఆప్షన్ మీద పెక్కేయండి. ఇక్కడ మీరైతే ఇక్కడ కమ్యూనిటీ అనే ఆప్షన్లో ఇన్వైట్ కొలాబరేటర్ ఉంది. సింపుల్గా ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఏం చెప్తుందాం, యు ఆర్ ఇన్ కంట్రోల్ అంటే మీ యొక్క వీడియో కంట్రోల్ అన్నది మీ చేతిలో ఉంటుంది. ఇక్కడ సెకండ్ ఆప్షన్ యూట్యూబ్ ఏం చెప్తుందంటే ఎక్స్పాండెడ్ రీచ్. ఈ ఆప్షన్ని యూజ్ చేయడం వల్ల మన వీడియోకి రీచ్ అనేది పెరుగుతుంది. సో మనకు వాచ్ అవర్స్ అండ్ వ్యూస్ అనేవి పెరుగుతాయి. అండ్ ఫుల్ ఓనర్షిప్, మన వీడియోకి రైట్స్ అనేవి మన చేతిలో ఉంటాయి. మనకు కావాల్సిన ఛానల్ ఓనర్తో కొలాబ్ అవ్వచ్చు. ఆ కొలాబ్ అయితే మన ఛానల్కి వ్యూస్ అనేది వాచ్ టైం అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే మీరు కొలాబ్ అనేది అవుతారో మీ వీడియో అన్నది మీరు కొలాబ్ అయిన వాళ్ళ ఛానల్లో కానీ విజిబుల్ అవుతుంది. సో వాళ్ళ ఆడియన్స్ కానీ మీ వీడియోని చూస్తారు. మీ వీడియో నచ్చితే మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. దీనివల్ల మీకు సబ్స్క్రైబర్ కౌంట్ అండ్ వాచ్ టైం ప్లస్ వ్యూస్ అనేది పెరుగుతుంది. ఇక్కడ సింపుల్గా ఇక్కడ సర్చ్ బార్లో మీరు కొలాబ్ అవ్వాలనుకుంటున్న ఛానల్ నేమ్ అయితే సెర్చ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ఛానల్ అయితే సెర్చ్ చేస్తా. ఇక్కడ ఛానల్ అనేది సెర్చ్ చేస్తే ఇక్కడ ఛానల్స్ అనేవి వస్తాయి. మనం కొలాబ్ అవ్వాలనుకుంటున్న ఛానల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇట్లా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూట్యూబ్ ఏం చెప్తుందంటే హలో అనాలిటిక్స్ వ్యూయింగ్ అంటే మనం కొలాబ్ అవుతున్న పర్సన్ కూడా మన వీడియో యొక్క అనాలిటిక్స్ అయితే క్లిక్ అంటే మనకి వీడియోకి వ్యూస్ అనేది ఎంత ఎక్కింది, వాచ్ టైం అనేది ఎంత ఎక్కింది, ఇన్కమ్ అనేది ఎంత జనరేట్ అయింది పర్ వీడియోకి అనేది. మీ అనాలిటిక్స్ అనేది కొలాబ్ అయిన పర్సన్ చూడకూడదు అంటే మీ ఆప్షన్ అనేది ఆఫ్లో అయితే పెట్టుకోండి. సింపుల్గా ఈ ఆప్షన్ అనేది ఆఫ్లో పెట్టుకున్నాక ఇక్కడ క్రియేట్ లింక్ పైన క్లిక్ అయ్యింది. క్రియేట్ లింక్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు లింక్ అనేది జనరేట్ అవుతుంది. ఎప్పుడైతే మీరు ఈ లింక్ అనేది కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నాక
మీరు బ్యాక్ అయితే వచ్చేయండి. మీరు బ్యాక్ వచ్చినాక ఈ వీడియోని సేవ్ అయితే చేయండి. ఇప్పుడు మీరు ఏ ఛానల్తో కొలాబ్ అవ్వాలనుకుంటున్నారో ఆ ఛానల్ ఓనర్కి లింక్ అయితే పంపండి. ఇప్పుడు లింక్ ఎట్లా పంపించాలో చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఛానల్ అనేది ఓపెన్ చేసుకున్నాక ఇట్లా డిస్క్రిప్షన్ సెక్షన్ నొక్కినట్లయితే కింద కాంటాక్ట్ లింక్స్ అని ఉంటాయి. అక్కడ ఏదో ఒక సోషల్ మీడియా యాప్ అనేది సెలెక్ట్ చేసుకుని మీ సోషల్ మీడియా యాప్ లింక్కి ఆ ఒక ఛానల్ ఓనర్కి మీ లింక్ అనేది షేర్ చేయొచ్చు. ఆ ఛానల్ ఓనర్ ఇంట్రెస్ట్గా ఉంటే మీతో కొలాబ్ అవుతారు. మీకు వాచ్ టైం కేబుల్స్ అనేది పెరుగుతారు. మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎట్లా అనిపించింది, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇట్లాంటి మనల్ని యూట్యూబ్ ట్రిక్స్ అండ్ టిప్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.